మెర్లిన్ మ్యాన్రో అనేటువంటి ఒక స్త్రీ ఉంది. అమెరికా దేశంలో కాలిఫోర్నియా రాష్ట్రంలో లాస్ ఏంజల్స్ అనే ప్రాంతంలో 1926 సంవత్సరం జూన్ 1వ తారీఖున పుట్టింది ఆమె. ఆమె ప్రపంచంలోనే అందమైన స్త్రీ. ఆమె హాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్ళింది. 1950 సంవత్సరం నుండి 1960 వరకు ఎంతో ప్రసిద్ధి చెందిన స్త్రీగా మార్చబడింది. ఎంతోమంది జనాదరణ పొందిన వ్యక్తిగా ఆమె నిలిచిపోయింది. ఆమె వెనకతల అనేక మంది యవనస్తులు ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎగబడ్డారు. 35వ అమెరికా ప్రెసిడెంట్ అయిన జాన్ ఎఫ్ కెనడీ కూడా ఆమెను పెళ్లి చేసుకోవడానికి వెళ్ళాడు. కానీ ఆమె దక్కలే. అంత పేరుగాంచిన స్త్రీ ఆమె. 1950 నుండి 60 వరకు తీసిన పిక్చర్లో ఎంత వసూలు చేశాయంటే తెలుసునండి, $200 మిలియన్ వసూలు చేశాయంట. ఆమె క్రేజ్ మామూలు క్రేజ్ కాదు. ఆమె నవ్వితే హాలీవుడ్ నవ్విందంట, ఆమె ఏడిస్తే హాలీవుడ్ ఏడ్చిందంట. ఎంత క్రేజ్ ఉందో ఒకసారి ఆలోచించుకోండి. ఒక రోజున ఈమెతో మాట్లాడాలని బిల్లీ గ్రహం గారు ఫోన్ చేశారంట. మెర్లిన్, నీతో మాట్లాడాలనుకుంటున్నాను అన్నాడంట. ఆమె అన్నదంట, ఏం మాట్లాడతారు అని అడిగిందంట. ప్రభువైన యేసుక్రీస్తుని గురించి నీకు చెప్పాలనుకుంటున్నానమ్మా అన్నాడంట. యేసుక్రీస్తుని గురించా? అవునమ్మా, దేవుడి గురించి చెప్పాలనుకుంటున్నాను, నాకు అవకాశం ఇస్తావా అని అడిగితే, యేసు ప్రభువా, నాకు అవసరం లేదండి, నాకేం తక్కువ, నేనేమైనా ముసల్దాన్నా, నాకేమైనా లోటుపాట్లు ఉన్నాయా, ఇప్పుడు నాకు అవసరం లేదు, తర్వాత చూద్దాంలే అని ఫోన్ పెట్టేసింది. ఫోన్ పెట్టేసిన 8 రోజుల తర్వాత నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నాను. నా ధనం వలన నాకు సమాధానం లేదు, నాకు వచ్చిన పేరు వలన నాకు సమాధానం లేదు, నాకు వచ్చినటువంటి ప్రజాదరణ ఎంతో ఉంది, కానీ ఏది నాకు మనశ్శాంతి ఇవ్వలేదు. నా అందము, నా ఆస్తి, నేను కట్టుకున్న ఇంద్రభవనం లాంటి ఇల్లు నాకు మనశ్శాంతి ఇవ్వలేదు. అందుకే నేను చనిపోతున్నానని ఆ రాత్రి స్లీపింగ్ పిల్స్ వేసుకుని నిద్ర మాత్రలు మింగి చనిపోయింది. అందం మోసకరము, సౌందర్యం వ్యర్థం. ఎవని మనస్సు నా మీద ఆనుకుంటుందో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడతాను. వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకండి. ఈ భూ సంబంధమైన దాని మీద మనసు పెట్టుకుని మనస్సు పాడు చేసుకోకండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకండి.